హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హిందీ వెబ్ సిరీస్ అయిన లైఫ్ హిల్ గై వెబ్ సిరీస్ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లో ఓన్లీ 2 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నుంచి 40 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్లో మున్నా భయ్య మెయిన్ హీరోగా అయితే నటించాడు. కాకపోతే మున్నా భయ్యకు ఈ సినిమాలో నటించిన దేవ్కి చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా పరంగా చాలా సీన్స్ అయితే ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. నాకు ఈ వెబ్ సిరీస్ అయితే పెద్దగా నచ్చలేదు. జస్ట్ వన్ టైం వాచ్. ఏమైనా సీన్ హైలైట్ ఉందంటే ఒక్క సీన్ కూడా హైలైట్ అయితే ఉండదు. మంచి కామెడీ సీన్స్ వస్తూ ఉంటే మధ్యలోనే కామెడీ సీన్ అంతా పక్కకు పెట్టేసి మరలా వేరే డ్రామా స్టోరీకి అయితే వెళ్తూ ఉంటారు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే, కల్కి అండ్ దేవ్ ఇద్దరు అక్క తమ్ముడు తాత ఆస్తి పంచుకోవడానికి పాడుబడిన వుడ్స్ విల్లా ఫ్యామిలీ అనే హోటల్ని సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తే తాత ఆస్తి మీకు వస్తుందని వారి తాత చెప్పడంతో దేవ్ అండ్ కల్కి ఆ హోటల్ని ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ మాత్రం చాలా వరకు కొత్తగా అయితే ఉంది, కానీ అవుట్పుట్ మాత్రం అనుకున్నంతగా అయితే నచ్చదు. చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక ఇంట్రాక్షన్ అయితే ఉంటుంది. ఆ ఇంట్రాక్షన్లో కూడా అనుకున్నంతగా సక్సెస్ అయితే అవ్వలేదు. ఇంట్రాక్షన్లోనే అంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే స్టోరీ మొత్తం అయితే రివీల్ అయితే చేశారు. టోటల్ ఎపిసోడ్లో చూసుకుంటే ఏదైతే అంటే హోటల్ సక్సెస్ఫుల్గా నడిపించాలనుకుంటారో అది ప్రతి ఒక్క ఎపిసోడ్లో వస్తూ ఉంటుంది. రిమైనింగ్ అయితే వేరే ఒక కాన్సెప్ట్ యాడ్ అయితే చేశారు. ఈ వెబ్ సిరీస్లో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. ఏదో మున్నా భయ్య నుంచి అయిందే ఏదో ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం, కానీ చాలా అమాయకుల్లాగా చూపించారు. అంతేగా ఉంటాం ఒక లవర్ బాయ్గా అయితే చూపించారు. సెకండ్ ఎపిసోడ్ చూసుకుంటే లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్లో కొద్దిగా కామెడీ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. ఫిఫ్త్ ఎపిసోడ్లో చూసుకుంటే ఒక మ్యారేజ్ సీన్ అయితే యాడ్ చేశారు. దాంట్లో కూడా చాలా ఫన్ అయితే క్రియేట్ చేయొచ్చు, కానీ అనవసరమైన స్టోరీ యాడ్ చేసి ఆ ఫిఫ్త్ ఎపిసోడ్ని కూడా చాలా ల్యాగ్ అయితే చేశారు. సిక్స్త్ ఎపిసోడ్ చూసుకుంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా సిక్స్త్ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చే అంటే సిక్స్త్ ఎపిసోడ్ మరొక ఎత్తు. సిక్స్త్ ఎపిసోడ్ అయితే చాలా వరకు నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్లో హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే అది మున్నా భయ్య లవ్ స్టోరీ కొద్ది వరకు మంచిగా అయితే అనిపించింది. అంతేకాకుండా మున్నా భయ్య అంటే మిర్జాపూర్లో మున్నా భయ్య వాయిస్ మనం ఎలాగైతే ఉన్నామో తెలుగు డబ్బింగ్ ఇందులో కూడా యాజ్ ఇట్ ఈస్ అయితే దింపేశారు. తెలుగు డబ్బింగ్ మాత్రం పర్ఫెక్ట్ అయితే ఉంది. ఎక్కడ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే ఈ వెబ్ సిరీస్లో ఒక 2 సాంగ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అవి హిందీలోనే ఉన్నాయి. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫైట్స్ అయితే లేదు. కామెడీ ఏదైనా ఉంటుందని అయితే అనుకున్నాను, కానీ కామెడీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. జస్ట్ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఒక పెళ్లి సీన్ ఉంటుంది అక్కడ. అలాగే వీరు అందరూ హోటల్లో ఉన్నప్పుడు, అంతేకాకుండా ఒక హర్రర్ సీన్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మాత్రమే ఫన్ అయితే అనిపించింది. మిగతాది మాత్రం చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మున్నా భయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా అయితే లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో 2 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకటి హిందీ, మరొకటి తెలుగు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఈ వెబ్ సిరీస్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హిందీ వెబ్ సిరీస్ అయిన లైఫ్ హిల్ గై వెబ్ సిరీస్ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.